కాకినాడ నగరంలో పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రతను పాటించినప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం బాలాజీ చెరువు ప్రాంతం 36వ సర్కిల్ 11వ డివిజన్లో శానిటేషన్ నిర్వహణ పనులను ఆయన పరిశీలించారు. ప్రతి ఇంటి చెత్తను వేర్వేరు బుట్టల్లో వేచి సేకరణకు సిబ్బందికి అందించాలని ఇన్ఛార్జ్ కమిషనర్ ప్రజలకు సూచించారు. ప్రజలు సూచించిన కాల్వ సమస్యను స్వయంగా పరిశీలించిన ఆయన సంబంధిత ఇంజనీరింగ్ విభాగానికి వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తర్వాత వార్డులో త్రాగునీటి నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన ఇన్ఛార్జ్ కమిషనర్ జగన్నాథపురం ఏటుమొగలోని వెహికల్ యార్డును కూడా తనిఖీ చేశారు. చెత్త సేకరణ వాహనాలు సమయానికి తిరగడం, వాహనాల ఫిట్నెస్ ను తప్పనిసరిగా తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. వాహనాల పర్యవేక్షణ కోసం కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినట్టు తెలిపారు. కాకినాడను మరింత సుందరంగా తీర్చిదిద్దడంలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ ధర్మాజీ సిబ్బంది పాల్గొన్నారు. ఆ చెత్త ఏదైతే ఉంటుందో అది ఒక ప్లాస్టిక్ ఒక కవర్లో పెట్టి ప్లాస్టిక్ కవర్ కాదు, ఒక బ్యాగ్లో పెట్టి ఆ బడ్డీ దగ్గర పెట్టినట్టు మా వాళ్ళు కలెక్ట్ చేస్తారు. అదేవిధంగా కొన్ని చోట్ల హోటల్ దగ్గర కూడా చూసాము. హోటల్ దగ్గర డస్ట్బిన్ పెట్టారు. డస్ట్బిన్ ఏంటంటే ఎయిర్ బేస్డ్ డస్ట్బిన్స్ పెట్టారు. దానివల్ల ఏదైతే డస్ట్ దాంట్లో వేస్తున్నారో కాగితాలు దాంట్లో ఉంటాయి, కాగితాలు ఉన్న పదార్థాలు బయటకు వచ్చేస్తుంది. అట్లా కాకుండా క్లోజ్ సర్క్యూట్ ఉన్న డస్ట్బిన్స్ పెట్టమని చెప్పాము, అది కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ కూడా టెస్ట్ చేస్తాము. డ్రింకింగ్ వాటర్ సక్రమంగా ఉందా లేదా చూస్తే డ్రింకింగ్ వాటర్ సక్రమంగా ఉంది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ మనకి సక్రమైన మంచినీరు సప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఇక్కడ మనకి ఏదైతే వెహికల్స్ ఉన్నాయో, క్లీన్ అండ్ గ్రీన్ వెహికల్స్ ఉన్నాయో అవి ఈరోజు 77 వెహికల్స్ ఫీల్డ్లోకి వెళ్ళడం జరుగుతుంది. అవి ఏ వెహికల్స్ ఎక్కడ ఉన్నాయో అనేది కూడా మనం ట్రాక్ చేసే విధంగా వారితో కూడా మాట్లాడడం, సాఫ్ట్వేర్ డిజైన్ చేసి ఆ వెహికల్స్ కరెక్ట్గా వెళ్ళిందా లేదా, ఎక్కడ గార్బేజ్ కలెక్ట్ చేస్తుందని కూడా మనం వెరిఫై చేసి ఉంటున్నాము. ముఖ్యంగా ప్రజలకి ఒకటే ఒక రిక్వెస్ట్, స్వచ్ఛ కాకినాడ స్వర్ణ కాకినాడ అనే విధంగా అదే సంకల్పంతో మనం ముందుకెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పంతో మన కాకినాడని పరిశుభ్రమైన కాకినాడ ఉంచాలని చూస్తున్నాము. ఇది ప్రతిరోజు కూడా మనం ప్రతి వార్డు కూడా మేము సర్ప్రైజ్ విజిట్ చేస్తాము. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఇదే విధంగా మనం కొనసాగుతామని ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. ముందుగా ప్రజల సహకారంతో మనం ఏదైనా చేయగలము.